చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు మొదట్లో కొలువై ఉన్నారండి. ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రదేశానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. క్యూ కట్టి మరీ స్వామివార్లకి అభిషేకం చేస్తున్నారు. చుట్టూ నాగ ప్రతిమల మధ్య ఉన్నటువంటి ఈ రావి చెట్టు సాధారణమైనటువంటి రావి చెట్టు అయితే కాదండి. రావి చెట్టుకు ఎంతో మహిమ ఉందంటారు. కానీ ఈ రావి చెట్టుకు మరింత మహిమ ఉంది. కారణం ఏంటంటే అన్ని వృక్షాలు కింద నుండి పైకుంటే ఈ వృక్షం పైనుండి కిందకుంటుంది. ఇక్కడికి విచ్చేసి ఈ వృక్షం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ వృక్షం మొదట్లో కొలువై ఉన్నటువంటి శివకేశవులకి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేస్తే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రాప్తి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన యోగ్యత, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కార్యజయం, అతి ముఖ్యంగా గ్రహదోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి గ్రహదోష నివారణ కలిగి శాంతి కలుగుతుందండి. అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి ద్రాక్షారామ క్షేత్రంలో ఉంది. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి మీకు వీలైతే.